హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజైతే అమ్మవారి గుడికి వెళ్దామని బయలుదేరాను అనమాట. కానీ అనుకోకుండా కాళీయమ్మని గుడికే వస్తానని నేనైతే అనుకోలేదు. కన్నం జవడి కాళీయమ్మ చెన్నై అండి. చాలా మహిమ గల తల్లి అండి. రోడ్డు పాయింట్లో ఉంటుంది. తెలిసే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే చెన్నైలో చాలామంది ఉంటారు కదా, అందరికీ తెలిసి ఉండొచ్చు. చాలా అంటే చాలా మహిమగల తల్లి అండి. ఒక 8 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చున్నాను. ఆ తర్వాత మళ్ళీ అమ్మను దర్శించుకోవడానికి నాకు వీలు పడలేదనమాట. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ ఈ ఏరియాకి మేము వెళ్ళి షిఫ్ట్ అయ్యాము. అందుకే ఈరోజు అసలు ఈ అమ్మవారి దగ్గరికి నేను అనుకోలేదు, ఏదైనా ఒక అమ్మవారికి దర్శించుకోవాలని చెప్పి అలా బయటకు వచ్చాను. అనుకోకుండా అమ్మవారికి కాళీయమ్మని దగ్గరికే నేను వచ్చేసాను అనమాట. అసలు గుడి మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పట్లో ఇప్పుడు లేదు, మొత్తం టోటల్గా చేంజ్ అయిందనమాట. అందుకే నేను గుర్తుపట్టుకోలేకపోయాను. కానీ అమ్మవారు అయితే చాలా బాగున్నారు, చాలా అంటే చాలా బాగున్నారు. అసలు మనసు చాలా హ్యాపీగా ఉందనమాట ఆవిడకి చూసేసరికి. అనుకోకుండా ఎప్పటి నుండో ఈవిడ దగ్గరికి రావాలనుకునే నేను నాకు తెలియకుండానే అమ్మవారి దగ్గరికి వచ్చేసానని చెప్పి చాలా చాలా ఆనందంగా ఉండేది. ఒక మాల కొన్నాను, మాల ఇచ్చాను. ఆ తర్వాత లాస్ట్లో అడిగాను, అయ్యా ఇది ఏ ఏరియా అని అడిగాను ఆయనకి. అడిగితే కన్నం జావుడి అమ్మ అనుకొని అన్నారు. అప్పుడు అనిపించింది, తల్లి నువ్వు నాకు ఎన్ని రోజులు నీకు మిస్ అవుతున్నానని బాధపడ్డాను, నువ్వే నాకు తీసుకొచ్చేసావని అనుకున్నాను. చాలా 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 సేపు కూర్చున్నాను అయితే గుడిలో అంత చాలా సేపు కూర్చుడిపోయాను. నిజంగా ఏమైనా ఏ వరమైనా అడగాలని వెళ్ళి అక్కడికి వెళ్తే మర్చిపోతామన్నమాట. ఆవిడ ముఖం చూస్తే నిజంగా గ్యారెంటీగా చెప్తున్నాను, అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎందుకంటే నా విషయంలో కొన్ని విషయాలు జరుగున్నాయి కాబట్టి చెప్తున్నాను, నాకు జరిగినవి చెప్తున్నాను. ఎప్పుడైనా మనసు కష్టంగా ఉండే అమ్మ అనుకుంటే నిజంగా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, గ్యారంటీ. అది నేను చెప్పగలనండి. సర్వే జన సుఖనో భవంతు ఫ్రెండ్స్, అందరూ బాగుంటారు.